థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్ సార్. అలాగే కడప నుంచి మా ప్రతినిధి కృష్ణ లైన్ లో ఉన్నారు. ఎస్ కృష్ణ. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా గుడ్ ఆఫ్టర్నూన్. ఎనీ అప్డేట్ ప్లీజ్. సార్ ఏదైతే ఈ నెల 12వ తేదీ జరిగిన ఎన్నిక కావచ్చు, అదే విధంగా నిన్నటి దినాన ఏదైతే పులివెందుల జరిగిన రీపోలింగ్ కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే సజావుగా జరిగిందని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అయితే పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కూడా ఎంతో చాకచక్యంగా కూడా ఈ యొక్క రాయలసీమ డిఐజీ ఎవరైతే ఉన్నారో కోయ్య ప్రవీణ్ కావచ్చు, అదే విధంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో అయితే బందోబస్తు నడుమున అయితే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా జరిగిందని అనుకోవచ్చు. అంటే మొత్తానికి ఈ యొక్క పులివెందులకు సంబంధించి ఏదైతే బీటెక్ రవి సతీమణి ఎవరైతే ఉన్నారో లతారెడ్డి అయితే ఈ రోజు 6,716 ఓట్ల తో అయితే గెలుపొందడం జరిగింది. అయితే ఎవరైతే ప్రతిపక్ష వైసీపీ వాళ్ళు ఉన్నారో అయితే 683 ఓట్లతో అయితే అక్కడి వరకే పోలయ్యాయని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా 5,000 పైచిలకు ఓట్లతో ఈ రోజు భారీ మెజార్టీతో అయితే పులివెందుల చరిత్రలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా అయితే ఏదైతే 30 సంవత్సరాల తర్వాత ఈ యొక్క తెలుగుదేశం జెండా ఏదైతే పులివెందుల గడ్డపైన ఎగరబోతుందని మీరు అన్నట్టుగా జరిగినటువంటి ఎన్నికలలో ఇవాళ టీడీపీ 6,735 ఓట్ల మెజారిటీ తోటి వైసీపీ క్యాండిడేట్ కేవలం 683 ఓట్లకే పరిమితమైనటువంటి దశలో పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ టీడీపీ విజయం సాధించిందన్నటువంటి సమాచారం. ఇక ఒంటిమేటి మీద మీరు అప్డేట్ ఇద్దరు కానీ ఎనీహౌ ఇవాళ వైసీపీ మళ్ళీ కోర్టును ఆశ్రయించేటటువంటి పరిస్థితి ఉన్నదా లేదా అనేది ఆ పార్టీ నిర్ణయానికి సంబంధించింది. అలాగే ఇవాళ మళ్ళీ అక్కడ జరిగినటువంటి ఎన్నికల సరళి చూసిన తర్వాత అందరూ విశ్లేషిస్తున్నట్టు కొంత మార్పు వచ్చింది అక్కడ. అలాగే దాంతోపాటు బాబాయ్ హత్య కేసు, బాబాయ్ అనగానే రాష్ట్రంలో అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా అక్కడ ప్రభావితం చూయించింది. పరోక్షంగానో ప్రత్యక్షంగానో మిథున్ రెడ్డి వల్ల పూర్తిగా వైసీపీకి భారీ నష్టం జరిగింది అన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవే. ఈ ఎన్నికల సరళి, అలాగే ఎన్నికలలో పోలైనటువంటి ఓట్లు, అలాగే వచ్చినటువంటి ఫలితం చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి. ఎస్ దేవిక. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు.